నమస్తే నవ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా మన బాయ్ నటించిన పుష్ప 2 మూవీ ఇప్పుడే చూసొచ్చాను. మరి పెంచిన రేట్లకి ఈ సినిమా వర్తా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం కింద ఉంటే కాలు మీద కాలేసుకోవాలి, కానీ మనం పైన ఉన్నాం అంటే ఇక కాలు మీద కాలేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పుష్పగాడు పడిపోతే చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారంటూ మెగా కాంపౌండ్కి బాగానే చురకలందించాడు బాయ్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా? కాదు, వైల్డ్ ఫైర్ అన్నాడు కదా. మరి ఫైర్ అయిందా లేదంటే ఫసక్ మందా అనేది ఇప్పుడు మన రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం. కూలీగా తన జీవితాన్ని మొదలుపెట్టి మొత్తం రెడ్ శాండిల్ సిండికేట్ని శాసించే స్థాయికి చేరుకుంటాడు పుష్ప. ఇది మొత్తం పార్ట్ 1లో చూపించారు. పుష్ప ది రూల్ అంటూ ఇప్పుడు పార్ట్ 2 తీశారు. కానీ రూలింగ్ అనేది ఎక్కడా కనిపించలేదు. అంటే మెయిన్ స్టోరీ అనేది డైవర్ట్ అయిపోయింది అనమాట. ఎక్కడో మొదలుపెట్టి ఇంకెక్కడో ఆగిపోతుంది. సారీ, ఆగలేదు, పార్ట్ 3 కూడా ఉందంట. మరి అక్కడ ఆగుతుందో లేదో చూడాలి. బన్వర్ సింగ్ షెకావత్తో పుష్పరాజ్ వైరం పెంచుకునే దగ్గర పార్ట్ 1ని ఎండ్ చేశారు. బన్వర్ సింగ్ పాత్రని కూడా చాలా వైలెంట్గా అండ్ పవర్ఫుల్గా ప్రజెంట్ చేశారు పార్ట్ 1లో. ఇక పార్ట్ 2 కూడా వస్తుందంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పుష్పరాజ్కి అండ్ బన్వర్ సింగ్ షెకావత్కి మధ్య టామ్ అండ్ జెర్రీ ఆటలాగా ఎత్తుకి పై ఎత్తులు వేసి తమ ఈగోని సాటిస్ఫై చేసుకునే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తుందేమో అనుకుంటాం. కానీ బన్వర్ సింగ్ షెకావత్ పాత్రని కమెడియన్గా మార్చేశారు. కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారేమో, అది కాస్త కొత్తగా కాదు కదా, చెత్తగా తయారైంది. మనం ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యేది కూడా ఇక్కడే. ఒక ప్రాపర్ స్టోరీ లైన్ అనేది లేదు. తెర నిండా గొర్రెల మందల బోలెడు మంది యాక్టర్స్ ఉంటారు, కానీ మన మైండ్లో రిజిస్టర్ అయ్యేది పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి, ఈ 2 క్యారెక్టర్స్ మాత్రమే. ఇంకోటి రైటింగ్ చాలా వీక్గా ఉంది. ఆ తర్వాత సీజీ వర్క్ కూడా కొంచెం చూసుకుని ఉంటే బాగుండేది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బాయ్ సినిమా మొత్తం బాయ్ వీరంగం చేశాడు. ఇంకో నేషనల్ అవార్డుకి రంగం సిద్ధం చేశాడు. అసలు తన యాక్టింగ్తో రచ్చలే వదిలిపెట్టాడు. జాతర సీన్స్లో కానీ, క్లైమాక్స్ ఫైట్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ తన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు అర్జున్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, అతనిలా కష్టపడితే ఆ హార్డ్ వర్క్, డెడికేషన్, ప్యాషన్ అనేది ఉంటే ఎవడైనా హీరో అయిపోవచ్చు. అంతే, ఎవరో సపోర్ట్ చేస్తే ఎవరు కూడా ఈ రేంజ్కి రాలేరు. పెరిగిన టికెట్ రేట్స్ వల్ల సరిగ్గా చెప్పలేకపోతున్నాను, కానీ మనం పెట్టిన డబ్బులకి ఆ జాతర సీన్, ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్, ఈ 2 కూడా వర్తని చెప్పొచ్చు. యాక్టింగ్ మాత్రం కుమ్మి పడేశాడు. తన పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్పరాజ్ తర్వాత మనం ఎక్కువగా అడిక్ట్ అయ్యేది అండ్ మనల్ని కూడా మెప్పించేది శ్రీవల్లి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి మంచి స్కోప్ అయితే దొరికింది. సెకండ్ హాఫ్లో రష్మిక చెప్పే డైలాగ్స్కి విజిల్స్ కూడా పడతాయి. అంటే ఆ పాత్రని సుకుమార్ ఏ రేంజ్లో తీర్చిదిద్దాడో ఇక మీరే అర్థం చేసుకోండి. సినిమాలో కొన్ని సెటరికల్ డైలాగ్స్ ఉన్నాయి. అవి ఎవరికి తగలాలో సరిగ్గా వారికే తగిలేలా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా అదే పనిగా ట్వీట్లు పెట్టి మళ్ళీ డిలీట్ చేసి ఆయనకి సరుకున కాలేలా డిజైన్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. పార్ట్ 3 కోసం కొంత సాగదీశారేమో అనిపించింది. ఆ తర్వాత స్మగ్లింగ్ గురించి కూడా అంతగా చూపించలేదు. అంటే మెయిన్ మ్యాటర్ని డైవర్ట్ చేశారనమాట. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో ఆ స్మగ్లింగ్ చేసే సీన్స్ కూడా చాలా ఇల్లాజికల్గా అనిపించాయి. సినిమా అయితే చాలా బాగుంది. స్టోరీ డైవర్ట్ అవ్వడం, విలన్ లేకపోవడం, సీజీ వర్క్ అంతగా లేకపోవడం మైనస్ పాయింట్స్. అల్లు అర్జున్ యాక్టింగ్, జాతర సీన్స్, క్లైమాక్స్ ఫైట్, ఎమోషనల్ సీన్స్, హీరోయిజం, మాస్ ఎలివేషన్స్, ఇవి ప్లస్ పాయింట్స్. సినిమా అయితే థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. మరి మీలో ఎవరైనా పుష్ప సినిమా చూస్తుంటే ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.